బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. నటుడు బాలకృష్ణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇళ్లకు మార్క్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది అక్రమ నిర్మాణాలకు సంబంధించింది కాదు. రోడ్డు విస్తరణకు అవసరమైన చోట మార్కింగ్ చేస్తోంది జీహెచ్ఎంసీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అప్పులపై తమ దగ్గర పక్కా లెక్కలున్నాయని, బీఆర్ఎస్ చేసిన అప్పులకు తామే వడ్డీలు కడుతున్నామని హరీష్ కి కౌంటర్ ఇచ్చారు. గత 5 ఏళ్ల పాలనను ప్రజలు గుర్తించుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. జగన్ హయాంలో విపక్ష నేతలు ప్రజలు అంతా బాధితులని చెప్పారు. కేంద్రంలో మన పరపతి పెరిగిందని, ఆక్సిజన్ అందుతోందని చెప్పారు. చిరంజీవిని ఇంటికి వెళ్లి కలిశారు అర్జున్. బన్నీ తన కుటుంబ సభ్యులతో వెళ్లి మెగాస్టార్ తో మాట్లాడారు. సంధ్యా థియేటర్ ఘటనపై, అరెస్ట్ పై ఆయన చిరంజీవికి వివరించారు. రేవంత్ తెలంగాణ ద్రోహి అన్నారు హరీష్ రావు. ఆయన ఎన్నడూ ఉద్యమంలో పాల్గొనలేదని, ఆ మరకలు తొలగించుకోవడానికి రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గద్దర్తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణకు ముందు సీఎం ఫడ్నవీస్ నాగ్పూర్ లో భారీ రోడ్ షో నిర్వహించారు. 39 మందికి ఫడ్నవీస్ కేబినెట్ లో చోటు దక్కుతోంది. శాఖల కేటాయింపుపై కూడా స్పష్టత వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం 38 మంది అభ్యర్థులతో చివరి జాబితాను విడుదల చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పటికే 3 జాబితాలు రిలీజ్ చేసింది ఆప్. న్యూఢిల్లీ నుంచి పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేయబోతున్నారు. గుజరాత్ లోని వల్సాడ్ లో జాలర్లు భారీ ఆందోళన చేపట్టారు. స్థానికేతరులొచ్చి సముద్ర జలాల్లో బోట్ ఫిషింగ్ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో తమకు చాలా నష్టం జరుగుతోందని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.